నువ్వు కాదు అనగానే దేవదాసులాగా రోడ్ల మీద గడ్డం పెంచుకొని తిరుగుతాననుకుంటున్నావా? అయ్యో ఏవండి ఏవండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను. ఒక పని అయిపోయింది, తర్వాత సంగతి చూడు. అలాగే. లలిత చెప్పు. లలిత కాదండి, నా పేరు జానకి. మీరు? నేను మీకే కాదు, లలిత గారికి కూడా తెలియదులేండి. మరి లలిత ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? గుళ్ళో కలిసామండి. తన భర్తతో విడాకులు వచ్చాయన్న ఆనందంతో ప్రదక్షిణాలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుంది తను? కంగారు పడాల్సిందేం లేదండి, మా ఇంటికి తీసుకొచ్చాను. ఎవరు ఏంటి అంటే మీ పేరు చెప్పింది. తన ఫోన్లో మీ నంబర్ ఉంటే కాల్ చేస్తున్నాను. నేను ఇప్పుడే వస్తున్నాను. మీ అడ్రస్ చెప్తారా? అలాగే. కొంచెం తొందరగా వచ్చేయండి. రే రాజా, రారా, నీకోసమేరా ఇదంతా. ఆట నీ వైపు మలుపు తిప్పుకున్నావు, ఈ దెబ్బతో ఆట మొత్తం నా చేతుల్లోకి వస్తుందిరా. ఓడిపోవడం తప్ప నువ్వు చేయగలిగేది ఏమీ ఉండదు. రారా. అమ్మా లలిత, లలిత, అమ్మా లలిత. లలిత గుడికెళ్ళిందండి. గుడికెళ్ళిందా? ఒక్కతే వెళ్ళిందా? తోడుగా నువ్వు కూడా వెళ్ళకపోయావమ్మా? వస్తానంటే వద్దులే, వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిందండి. ఏంటోనమ్మా, నేను చూసిన లలిత ఎక్కడా, ఈ లలిత ఎక్కడా? తను నా కోడలు కాబోతుంది అంటే మహాలక్ష్మి నా ఇంటికి వస్తుంది అనుకున్నాను. అలాంటిది ఈరోజు అశోక్ వల్లనే లలిత జీవితం ఇలా అయిపోయింది. లల్లి జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. అనుకున్నవన్నీ జరగవని నాకు తెలుసమ్మా, కానీ మంచివాళ్ల జీవితాల్లో ఇంత మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక మనిషి స్వార్థం ఇద్దరు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకు దూరం చేసింది. ఆ దేవుడికి కూడా న్యాయం లేకుండా అయిపోయింది కదమ్మా. అమాయకురాలైన లలిత జీవితాన్ని ఇలా చేసి ఏడిపిస్తున్నాడు. నేను లల్లిని అలా చూడలేకపోతున్నానండి. సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. అలాంటిది దాని మొహంలో నవ్వు చూసి చాలా రోజులైంది. అటు రాజా జీవితం అలా అయిపోయింది, ఇటు లలిత జీవితం ఇలా అయిపోయింది. అందుకు ఒక రకంగా నేను కారణమయ్యాను. చేసిన తప్పు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. తండ్రిగా కొడుకును సమర్థించకుండా కోడలి కోసం కొడుకునే కాదనుకుని వచ్చారు. అంతకన్నా ఇంకేం చేస్తారు? తోడుగా నడవటం కాదమ్మా, నడిపించాలి. చదువుకుంది కాబట్టి తన బతుకు తను ఎలాగో బతకగలదు. అందుకు నేను అవసరం లేదు. ఇంకేదో చెయ్యాలమ్మా. లలితకి అందరికంటే అందమైన జీవితం ఇవ్వాలి. ఏం చేస్తారు దొరగారు? చేస్తానమ్మా. ఏం చేస్తానో ఇంకా నాకే తెలియదు. ఏదో ఒకటి చేసే తీరతాను. ఇంతమందిలో తన తండ్రి కన్నా ఎక్కువగా లల్లి గురించి ఆలోచించేది మీరే. నిజంగా
మీరు మాత్రమే తన కోసం ఏమైనా చేయగలరు. లలిత్ స్నేహితురాలుగా నేను కోరుకునేది ఒక్కటే, తన మొహంలో నవ్వును బ్రతికించండి చాలు. రాజు అంటే మీరేనా? జానకి, నేనే. లలితకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదండి. అదిగో ఆ గదిలో పడుకొనుంది, రండి చూపిస్తాను. లలిత, లలిత, అయ్యయ్యో, బాగా నీరసంగా ఉందండి, పడుకోనివ్వండి. అసలు ఏం జరిగిందండి? ఏముంది, నేను గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నాను. పాపం తను ఎప్పటినుంచి ప్రదక్షిణాలు చేస్తుందో, ఎవరో ఏంటో అని పలకరిస్తే భర్త నుంచి ఏదో విడాకులు రావాలని మొక్కుకున్నాను, ఆ మొక్కు తీర్చుకుంటున్నాను అంటూ పడిపోయింది. నీకోసారి ఫోన్ చేయమంటే చేశాను. గుళ్ళోనే అలా ఎంతసేపు ఉంటావులే, ఇల్లు పక్కనే కదా అని తీసుకొచ్చాను. బాగా నీరసంగా ఉంది అంటే కొంచెం జ్యూస్ ఇచ్చాను, తాగి పడుకుంది. థ్యాంక్స్ అండి, మీరెవరో కానీ సమయానికి చాలా సహాయం చేశారు. భలేవారే, మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలాగండి? మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దండి. పర్వాలేదండి, తను నిద్ర లేవడానికి టైం పడుతుంది. ఈలోపు కాఫీ తాగుతూ ఉండండి. కూర్చోండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మా ఆడవాళ్లకి ఈ కష్టాలేంటో అర్థం కావండి. భర్త నుంచి విడాకులొస్తే చాలు భగవంతుడా అని తను దేవుణ్ణి మొక్కుకుంది అంటే తన భర్త చేతిలో ఎన్ని బాధలు పడిందో అర్థమవుతుంది. అంత చెడ్డవాడేం కాదు, కానీ మధ్యలోనే వాడు అలా తయారయ్యాడు. మారతాడు, తొందరపడద్దు అని చెప్పాను, వినకుండా విడాకులు తీసుకుంది. సర్లేండి, మారతాడు మారతాడు అని ఎంతకాలం ఎదురు చూస్తుంది? తన మనసుకి ఎంత బాధ కలిగితే ఆ నిర్ణయం తీసుకుంది. పాపం చూడండి ఎలా నిద్రపోతుందో. సరేనండి, నేను బయట కూర్చొని వెయిట్ చేస్తాను. అలాగే. హే, కాఫీలో ఏం కలిపావు చెప్పు. ఏం కలిపావు? పర్వాలేదు, మీ వాడికి తెలివితేటలు ఎక్కువే. కళ్ళు తిరగగానే కనిపెట్టేశాడు. ఇప్పుడు వాడి తెలివితేటలు పొగడ్డం కాదు, మన తెలివితేటలేంటో చూపించాలి. జరుగు.
పొజిషన్ ఏదో యాప్ట్గా లేదే. ఇది కరెక్ట్. జానకి, చందు
చేస్తున్నావు? హే, ఏం చేస్తున్నారు? చందు, ఏంటిది? ఏం షూట్ చేస్తున్నారు? ఈ ఇంట్లో మీ బాగోతాన్ని షూట్ చేస్తున్నాను. చందు, అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటిది? ఏం జరిగిందో ఏం జరుగుతుందో కళ్ళ ముందు కనిపిస్తుందిగా. చందు, ఏంటిది అర్థం పర్థం లేకుండా? మాట్లాడకండి. నేను ఇక్కడికి రిపోర్టర్గా వచ్చాను. ఇక్కడ జరిగేది కవర్ చేస్తున్నాను. చందు, సొంత చెల్లెలు అయి ఉండి ఏంటో ఇది? చెల్లెలైతే నీ తప్పని సమర్థించాలా? చందు, ఇదంతా ఎవరో కావాలని చేశారే. అవును మరి, మీకోసం ఒక ఇల్లు తీసి, మీకోసం గదిలో మంచం వేసి, మీకు కూడా తెలియకుండా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. అంతేనా మేడం మీరు చెప్పేది? చందు, నిజంగా మాకేం తెలీదు. కెమెరాకి దొరికిన ప్రతి ఒక్కరు చెప్పే మాటే ఇది. ఏ మేడం, కేసీపీ భార్య అయ్యుండి మీరు ఇలాంటి పని చేస్తున్నారా? చందు, అరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏం మేడం, ఎందుకేనా మీ భర్తతో మీరు విడాకులు తీసుకుంది? ఇతనితో ఇలాంటి తప్పుకి అడ్డొస్తున్నాడా? నేనా కట్టుకున్న భర్తని కాదనుకున్నారు? మీరు కూడా ఎవరో అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం దాకా వచ్చిన అమ్మాయిని కాదనుకున్నారు. కారణం ఇదేనా? ఒకరు భర్తని కాదనుకుంటే మరొకరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని కాదనుకున్నారు. మీ మధ్య ఉన్న ఈ అనుబంధం అంతేగా? ఆపండి, ఆపర్చన. పోయింది, నా పరువు నాశనం అయిపోయింది. ఇన్ని రోజులు నేను మాట్లాడుతుంటే కాదన్నావుగా, ఇప్పుడేమంటావు? తప్పు చేశాను. దానికి భర్తని వదిలేయాలి అన్న ఆలోచన వచ్చిన రోజే నరికి అవతల పారేస్తుంటే నాకు ఈ రోజు ఈ కర్మ పట్టుండేది కాదు. ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దాచిపెట్టావు కదా అర్చన. అదిగో టీవీలో అందరూ నీ కూతురి చేష్టలు చూసుంటారు. ఇప్పుడేం చెప్తావు వాళ్ళకి?
అడిగిందల్లా కాదనకుండా ఇచ్చి గారాబంగా పెంచుకున్నందుకు ఈ తండ్రికి మంచి గౌరవం ఇచ్చింది. నా తల తీసుకెళ్లి జనాల కాళ్ళ దగ్గర పెట్టింది. అన్నయ్య, ఇందులో ఏదో మోసం ఉంది. లల్లి తప్పు చేయదు. దాని తప్పు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా తప్పు చేయదు అంటావేంట్రా? వాళ్ళ మీద కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికుంది? కోపం ఉంటే కొడతారు, తిడతారు, లేదా చంపుతారు. ఇలా ఇల్లిచ్చి మంచాల మీద ఛీ! అది తప్పు చేస్తుంది అంటే ఎవరన్నా నమ్మారా? నేనేదో తప్పు చేసినట్టు చూశారు. ఇప్పుడు చూశారు కదా, ఆ రాజాగాడితో, ఆ తిరుగుబోతు వెతలతో చేరి నన్ను అశోక్ని తలెత్తుకోకుండా చేసింది. నేనేం మాట్లాడినా నన్ను దోషిగా చూసేదానుగా. ఇప్పుడు మాట్లాడచ్చనా? మాట్లాడు. అయిపోయింది. ఈ రాంప్రసాద్ ఎంతకాలంగా కాపాడుకుంటూ వస్తున్న నా పరువు ప్రతిష్ట మొత్తం నాశనం చేసేసింది. ఇప్పుడు బయట ఎలా తిరగాలి? నలుగురు మాట్లాడుకునే మాటలకి నా పరువేం కావాలి? అన్నయ్య, నా మాట విని ఆవేశపడకు. ఆవేశపడ్డం తప్ప ఇంకేం మిగిలిందిరా? చంపేసింది. బ్రతికుండంగానే అది నన్ను చంపేసింది. దాన్ని కని తప్పు చేశాను. అది తప్పు చేసే అవకాశం ఇచ్చి ఇంకా పెద్ద తప్పు చేశాను.